మేడం మా అక్క వాళ్ళ కూతురికి పీరియడ్స్ టైంలో కొంచెం ఎక్కువ పెయిన్ ఉంటుందట మేడం. ఎందుకు ఉంటుంది అది? మీ అక్కే డౌట్. అమ్మాయి వయసు ఎంత అమ్మా? 15 years. 15 years. అయితే పీరియడ్ టైంలో వచ్చే పెయిన్ అనేది ఏమంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి ప్రైమరీ అంటారు దాన్ని, అంటే మొట్టమొదట డిస్మెనోరియా అంటారు పీరియడ్ టైంలో పెయిన్. ప్రైమరీ డిస్మెనోరియా అంటే చిన్న వయసులో పిల్లలకు వస్తుంది కదా, అంటే టీనేజ్లో కొత్తగా పెద్ద మనిషి అయిన వాళ్ళలో వచ్చేది, వాళ్ళకి ప్రైమరీ డిస్మెనోరియా అంటారు. సెకండరీ డిస్మెనోరియా అంటే వేరే ఏదైనా కారణం ఉంటే, అంటే ఇన్ఫెక్షన్స్ కానీ గర్భసంచిలో గడ్డలు కానీ అలాంటివి ఉంటే సెకండరీ అంటారు. మీ అక్కే వాళ్ళ కూతురు వయసు 15 సంవత్సరాలు కాబట్టి మోస్ట్లీ ప్రైమరీ డిస్మెనోరియా అయ్యే ఛాన్సే ఉంది. ఏంటంటే ప్రైమరీ డిస్మెనోరియా ఎందుకు వస్తుందంటే, మనకు నెలసరి సమయంలో గర్భసంచిలో ఏమవుతుంది, ఈ లోపలి పొర అనేది రక్తంతో పాటు షెడ్ ఆఫ్ అయిపోతుంది, అంటే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ టైంలో ఏమవుతుందంటే కొన్ని రకాల కెమికల్స్, రసాయనాలు విడుదలవుతాయి గర్భసంచిలో, ప్రోస్టాగ్లాండిన్స్ అలాంటివి. దీంతో గర్భసంచి కండరాలు బాగా ముడుచుకుపోవడం అలా జరగడం వల్ల పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ ఎప్పుడు ఉంటుందంటే జనరల్గా అమ్మాయిల్లో పీరియడ్ స్టార్ట్ అయినాక ఎక్కువ స్టార్ట్ అయిపోయి ఒక 3-4 hours పాటు ఎక్కువ ఉంటాయి. కొంతమందికి 1 day వరకు కూడా ఉండొచ్చు. వీళ్ళలో ఏ రకమైన ఇన్ఫెక్షన్ కూడా ఉండదు. మన తర్వాత జనరల్గా ఇవి న్యాచురల్గానే తగ్గిపోద్ది. అయితే కొంచెం వయసు పెరిగిన కొద్దీ, తర్వాత అమ్మాయి మ్యారేజ్ అయ్యి కొంత పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఈ పెయిన్ అనేది న్యాచురల్గానే దానంతా అదే తగ్గిపోయే అవకాశం ఉంది.